ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. వినపాలా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనము చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభుని ఆరాధించడానికి, ఆ దేవాతి దేవుడు మన పట్ల చేసిన త్యాగాన్ని బట్టి, అర్పణ బట్టి, బలిని బట్టి ఆయన మనము ఆరాధించడానికి చేరి వచ్చాము. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుకొని ఆరాధనలోనికి మనము ముందుకి కొనసాగుతాం. హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథం 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. మరలా ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని నడిపించమని, అయ్యాదిగో తండ్రి నన్ను మరుగు చేసి తని ప్రభా పరిశుద్ధాత్మ స్వామి మధ్యాహ్న కాల సమయంలో మాకు వినిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను మరుగు చేయండి, నన్ను కనబడకుండా చేయండి. మానవ జ్ఞానమునకు మించిన మాటలయ్యా. అయ్యాదిగో తండ్రి ఈ మాటలు దేవా మా అందరితో మాట్లాడమని, మహిమ మీరు తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చూద్దాం. చూడండి 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. చెప్పండి. ఆ దేవుని నమ్మిన వారు, ఆ దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, ఇంకా అమ్మా నిరీక్షణ కలిగిన వారు, ఆ ప్రభువుని ఎరిగిన వారిని కూడా దేవుడు యాకోబుని దేవుడు చేశాడు, ఇశ్రాయేలుగా మార్చారు. కాబట్టి ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. అనగా నువ్వు నేనే ఒక మాట చెప్పాలంటే, కాబట్టి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంట? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం చూడండి, దేవుని వాక్యం చూద్దాం. 107వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణాన్ని మేలులతో నింపి ఉన్నాడు. ఎందుకు యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి అని లేఖనంలో మనం చూస్తున్నాము. ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తృప్తి పరచును గాక. దేవుని కోసము
దేవుని కార్యాల కోసము, దేవుని అద్భుతాల కోసము, దేవుని ఆశీర్వాదం కోసము ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆశ కలిగి దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలని చెప్పి దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. అందుకని 107వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఏదైనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలులతో నింపి ఉన్నాడు. తృప్తిపరిచే దేవుడు ఆయన, మేలులతో నింపే దేవుడు ఆయన, తృప్తిపరిచే దేవుడు ఆయన, మేలులతో నింపే దేవుడు ఆయన. ఉందా లేదా మాట? ఎవరిని తృప్తిపరిచేది, ఎవరిని మేలులతో నింపేది ఆయన. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటారో వారిని దేవుడు చేస్తాడంట, తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నారో నిజమైన క్రైస్తవుడు ఈ లోకంలో ఏం చేస్తాడంటే దేవుడు వైపే చూస్తాడు, దేవుని మీదే ఆధారపడతాడు, దేవుని వాక్కు ప్రకారం జీవించాలని చూస్తూ ఉంటాడు. దేవుని మార్గములో, దేవుని చిత్తములో, దేవుడు చెప్పినట్టుగా ఈ లోకములో జీవించాలని చెప్పి ఆశ కలిగి అతడు బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆశను దేవుడు నెరవేర్చబోతున్న దేవుడు ఆయన నెరవేరుస్తాడు కూడా. అంతే నిజమైన క్రైస్తవులు లోకముతో రాజీ పడతారా? లోకంతో రాజీ పడడు. దేవుని మీదే ఆశ పెట్టుకుని బ్రతుకుతూ ఉంటాడు. ఎప్పుడు నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా, ఎప్పుడు నన్ను బలపరుస్తాడా, ఎప్పుడు నన్ను నింపుతాడా, ఎప్పుడు నన్ను లేవనెత్తుతాడా, ఎప్పుడు నన్ను ఇరుకులో నుంచి విశాలమైన మార్గంలోనికి నన్ను నడిపిస్తాడని చెప్పి అయ్యేస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. వచ్చేవాళ్ళేరా? చివరికి ఒకటే మిగిలాడు. ఇప్పుడు వచ్చావు. కానీ దేవుడు ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని జీవిస్తారో వారిని దేవుడు చేస్తారని తృప్తి పరిచే దేవుడు ఆయన. తృప్తి పరచడమే కాదు, రెండో పాయింట్ ఎక్కడ రాయబడింది ఎలాంట? మేలులతో నింపే దేవుడు ఆయన, తృప్తి పరిచే దేవుడు ఆయన, మేలులతో నింపే దేవుడు ఆయన. మేలులు కావాలని వాళ్ళ చేతులు ఎత్తని అందరికి ఎత్తలా, అందరు ఎత్తారా? ఒకరు ఎత్తరా? అయితే దేవుడు నీ జీవితంలో దేవుని తృప్తి పరచును గాక, మేలులతో నింపును గాక, నువ్వు అనుకున్నది దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన తృప్తి పరిచే దేవుడు ఆయన, మేలులతో నింపే దేవుడు ఆయన. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలులతో నింపే దేవుడు ఆయన. ఎలా మీకు చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ఫస్ట్ కాంచి చదవయ్యా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కంటిన్యూ చేయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. ఉండలేదా మాట రెండవ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. ఎవరి మీద గట? నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. యెహోవా మాట వినిన ఎడల ఎలాగూ ప్రాప్తించును, ఎలాగూ దీవెనలు వస్తాయి. కంటిన్యూ ఎక్కడ రాయబడింది? అప్పుడు రెండో వచ్చి మనం చూసాం కదా, నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుతెత్తులు, నీ గొర్రె మేక మందలన్నీ కూడా దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు పెట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. లోపలికి వచ్చినప్పుడు దీవినే, బయటకు వచ్చిన దీవినే. ఒక సామెత ఉంది లోకం. ఏ సామెత? మా ఇంటికి వచ్చినప్పుడు చేసుకొస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు నాకే వెళ్తారు. అవునా కదా? మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసుకెళ్తారు? మీ ఇంటికి వచ్చినప్పుడు మాకేం వేస్తారు. ఉందా లేదా సామెత? కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, నువ్వు బయటికి వెళ్ళినా దీవినే, బయట నుంచి లోపలికి వచ్చినా దీవినే. నువ్వు ఏ పని చేసినా కూడా ఏం చేస్తాడు దేవుడు? దీవిస్తాడు ఆయన. ఈ దీవులన్నీ కూడా నీకు ప్రాప్తించునుగాక. ఈ దీవులన్నీ కూడా మనకు ప్రాప్తించునుగాక, మన మీదకి వచ్చునుగాక, తృప్తి పరచునుగాక, మేలులతో నింపునుగాక, ఆశ కలిగిన ప్రాణిని తృప్తి పరచునుగాక. ఈ దీవులన్నీ కూడా మన మీదకి వచ్చునుగాక. దేవుని మాట మనందరం విందుముగాక. దేవుడు రావాలన్నారా? హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాము, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చినప్పుడు 7 త్రోవల నీ యొద్ద నుండి పారిపోవుదురు. హల్లెలూయా. అన్నమాట, వారు ఒక త్రోవను వస్తే, వారు ఒక త్రోవ నీ మీదకి వస్తే 7 త్రోవలను ఎదుటి వారు పారిపోవుదురు. నీ కొట్లులోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. రాత్రికాల సమయంలో మనం చూసాము, ఆయన శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఆయన చీకటిని వెలుగుగా మార్చే దేవుడైన, హీన స్థితిని ఘనమైన స్థితిలోనికి మార్చే దేవుడు అని చెప్పి రాత్రి కాల సమయంలో మనం ధ్యానం చేశాం. ఈవినింగ్ కాల సమయంలో ఆయన మీద ఎవరైతే ఆశ పెట్టుకొని ఆశ కలిగి జీవిస్తారో వారిని దేవుడు తృప్తి పరుస్తాడు. రెండవదిగా మేలులతో నింపబోతున్న దేవుడు ఆయన. ఎవరైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉన్నారో దేవుడు వారికి మధ్యాహ్న కాల సమయంలో ఒక శుభవార్త తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఒక శుభవార్త తెలియజేస్తున్నాడు. ఏమి తెలుసా? దేవుడు నిన్ను తృప్తి పరచబోతున్నాడు.
దేవుడు నిన్ను మేలులతో నింపబోతున్నాడు. ఆశ కలిగిన దేవుడు వాక్యం విని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు ఈయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన తృప్తి పరిచేవాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన దీవెన రాయబడింది కదా, నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించునుగాక అనే లేఖనంలో మనం చూస్తున్నాం. ఇంకో మాట ప్రాముఖ్యమైనది, ఈ దీవెన నువ్వు బయటికి వెళ్ళినా దీవెనే, బయట నుంచి లోపలికి వచ్చిన దీవెనే. కీర్తన గ్రంథం, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును అనుగ్రహించును. ఆయన ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన. అందుకని లేఖనంలో మనం చూస్తున్నాము 34వ కీర్తన 10వ వచనంలో ఒక మాట మనం చూస్తే ఒక మాట రాయబడింది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలంటే అమ్మా, ఏ మేలంటే నువ్వు బయటికి వెళ్ళినా మేలే, లోపలికి వచ్చినా మేలే. బిడ్డల విషయంలో మేలు జరుగుతుంది, కుటుంబ విషయంలో మేలు జరుగుతుంది. ఎన్ని మేలులైతే ఉన్నాయో ఆ మేలులన్నీ కూడా మనకు ప్రాప్తించునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి. ఏ మేలు కొదువై ఉండదు ఆయన ఆశ్రయించిన వారికి. ఏ మేలు కొదువై ఉండదు ఆయన ఆశ్రయించిన వారికి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన మేలులు చేసే దేవుడు ఆయన. ఆయన మేలులు చేసే దేవుడు ఆయన. కార్యములు చేసే దేవుడు ఆయన. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చేసే దేవుడు ఆయన. 146వ కీర్తనలో మనం అర్థం చూడండి. 146వ కీర్తన 7వ వచనం. 146వ కీర్తన బాధపరచబడు వారికి 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. హల్లెలూయా. ఏదంట? బాధింపబడు వారికి ఏం చేస్తాడంట ఆయన? న్యాయము తీర్చును. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, బాధించబడు వారికి న్యాయము తీర్చునంటే ఎవరైతే మనుషుల చేత, ఎవరైతే లోకము చేత, ఎవరైతే మనం ఉన్న వారి చేత ఎవరైతే బాధించబడుతూ ఉంటారో దేవుడు వారికి ఏం చేస్తున్నారంట? న్యాయము తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన న్యాయము తప్పేవాడు. ఆయన తప్పుతాడా? ఆయన న్యాయము తప్పేవాడు కాదు. ఎప్పటికైనా ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ముందువో బాధింపబడు వారికి ఏం చేస్తారంట? న్యాయం తీర్చేవాడు. గమనయ్యా, ఎవరి చేతనే కానీ భక్తి జీవితంలో ఉన్నప్పుడు నీ కుటుంబీకుల ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? నీ అన్నదమ్ముల ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? నీ స్నేహితుల ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? నీ ఇంట్లో ఉన్న వారి ద్వారా నువ్వు బాధించబడుతున్నావా? యేసు ప్రభువును నమ్ముకున్నారని చెప్పి బాధిస్తున్నారా? ఆయన ఆరాధిస్తున్నా అని చెప్పి బాధిస్తున్నారా? ఆయన న్యాయము తీర్చబోతున్నాడు. హల్లెలూయా! ఆయన న్యాయము తీర్చబోతున్న దేవుడు. ఆయన అన్యాయమును సహించే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు బాధించబడుతూ ఉంటే నీవు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే, నా నిమిత్తము మిమ్మలను హింసించి దూషించి మీ మీద చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా! బాధించబడుతున్నావంటే దేవుని కోసము, వాక్యం కోసము, సంఘం కోసము దేవుని నమ్ముకొని నువ్వు బాధించబడుతున్నావంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ధన్యురాలవు. హల్లెలూయా! నీవు ధన్యుడవు. హల్లెలూయా! ధన్యతనివ్వబోతున్న దేవుడు ఆయన. ప్రశ్న తెలుసా? ఆయన న్యాయము తీర్చబోతున్న దేవుడు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన మూడోది అక్కడ మనం చూస్తే, ఆకలి కొనిన వారికి ఏం చేస్తారంట? ఆహారమును దయచేసే దేవుడు. ఆయన ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేసే దేవుడు. ఆయన తర్వాత మూడవదిగా, బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు. ఆయన బంధించబడిన వారిని విడుదల చేయడం మన చేత కదా. ఎక్కడ బంధించబడ్డావో దేవుడికి బాగా తెలుసు. అప్పుల్లో కొంతమంది బంధించబడతారు, సమస్యలో కొంతమంది బంధించబడతారు. అనేకమైన విషయాల్లో బయటికి రాలేక దేవుని కోసము అనేకమైన వాటిలో మనం ఇప్పుడు కొన్ని విషయాలు ఏమైపోయాం? అపవాది బంధించి వేశాడు. కాబట్టి ఆ బంధకాల నుంచి కూడా దేవుడు మనకు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా! ఆ బంధకాల నుంచి కూడా దేవుడు మనకు విడుదల చేయబోతున్నాడు. దేవుని ప్రేమలో బంధించిన వాడు ఎవడు కూడా దేవుడు ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆయన వారి విషయంలో ఆయన కలుగు చేసుకొని, వారి విషయంలో న్యాయం తీర్చి, వారి విషయంలో బంధకాల నుంచి, సమస్యలో నుంచి, ఇబ్బందులో నుంచి, ఇరుకులో నుంచి ఆయన విడిపించగల సమర్థుడు. ఆయన పేతును బంధించారు, చెరసాలలో వేశారు. కాలు చేతులు సంఖ్యలతో బంధించి చెరసాలలో వేస్తే దేవుడు చూస్తూ ఉండలేదు. సంఘం అంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది, దైవజనుడి కోసం ప్రార్థన చేస్తుండగా దేవుడు పరలోకంలో నుంచి దేవదూతను పంపించాడు. హల్లెలూయా! దేవదూతను పంపించి బంధకాల్లో ఉన్న, బంధించబడి ఉన్న పేతురుని దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా!
ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా సువార్త నిమిత్తము, సంఘము నిమిత్తము, వాక్యము నిమిత్తము, దేవుని నిమిత్తము ఎవరైతే బాధించబడుతున్నారో, బంధించబడి ఉన్నారో వారికి మధ్యాహ్న కాల సమయంలో శుభవార్త విడుదల చేయబోతున్నారు. విడుదల సమీపిస్తుంది, విడుదల సమీపిస్తుంది. ఆయన విడుదల చేయబోతున్న దేవుడు ఆయన. విడిపించే దేవుడు ఆయన. నువ్వు బాధపడుతుంటే ఆయన కూడా సంతోషిస్తారా? ఆయన కూడా బాధపడుతూనే ఉంటాడు. దేవుడు మనసు మనకు అర్థం కాదు. సహజంగా మన కడుపును పుట్టిన పిల్లోడు బాధపడుతుంటే మనం ఏం చేస్తాం? అవుతామా? మన కడుపును పుట్టిన బిడ్డలు బంధకాల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే మనం ఏం చేస్తాము? సంతోషిస్తావా? సంతోషం. ఎట్లయినా సరే వాడి సమస్యను తీర్చాలని చెప్పి, ఎట్లయినా సరే వాడి ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొని రావాలని చెప్పి మనకు చాతనయంత ప్రయత్నం మనము చేస్తాం. కానీ నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసము తన రక్తము చెందించిన దేవుడు, నీకోసము కల్వరి శిలువలో రక్తపు ముద్దగా మార్చబడిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా! నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. విడిచిపెట్టేవాడు కాదు. బంధకాల్లో ఉన్నావా? నీ బంధకాన్ని ఎవరైనా చూస్తున్న దేవుడు ఆయన. సమస్యలో ఉన్నావా? సమస్యలో నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. ఆయన నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధమయ్యాడు. హల్లెలూయా! సిద్ధమయ్యాడు నిన్ను విడిపించడానికి ఆయన. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. బాధింపబడిన వారికి న్యాయము తీర్చే దేవుడు, ఆకలి పడిన వారికి ఆహారము దయచేసే దేవుడు, బంధింపబడిన వారికి ఆయన విడుదల చేసే దేవుడు ఆయన. బంధింపబడిన వారికి విడుదల చేసే దేవుడు ఆయన. విడుదల చేసే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి దేవుని గురించి ఇంకా శాంతం మనకు అర్థం కావట్లేదు. చాలా మందికి తెలియట్లేదు. ఒక్క నిమిషములో ఆయన తారుమారు చేయగలిగిన దేవుడు ఆయన. ఒక్క నిమిషములైనా సరే తారుమారు చేసే దేవుడు ఆయన. ఆయన చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేస్తున్నాం.
కీర్తన గ్రంథం 68వ కీర్తన. కీర్తన గ్రంథం 68 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయును. హల్లెలూయా. బంధింపబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. తర్వాత వర్ధిల్లింప చేస్తాడు. వర్ధిల్లింప చేసే దేవుడు ఆయన, దీవించే దేవుడు ఆయన. 136వ కీర్తన 25వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, నేను త్వరగా ముందుకు వెళ్తున్నా. 136వ కీర్తన 136:25. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఉన్నారు కదన్నమాట. సర్వ జీవులకు ఆయన చేస్తున్నట ఆహారం. సర్వ జీవులు అంటే ఈ భూమి మీద కాకి, పిచుక, పావురము ఏవైతే జీవులనో వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషించే సమర్థుడు ఆయన. హల్లెలూయా. నాకేమి లేదులే, నా వల్ల కాదులే, నాకు చేత కాదులే, నా పని అయిపోయింది, నేను ఇంతేలే అని నువ్వు అనుకోవచ్చాము. కానీ దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం వెళితే అక్కడ శ్రేష్టమైన మాట ఇవ్వండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఇవ్వండి. త్వరగా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించే దేవుడిని పోషించలేడా? ఇప్పుడు చూసారా ఆకాశ పక్షులు? చూసారా అమ్మా? ఎప్పుడన్నా పొలం దున్నియా? ఎప్పుడన్నా చూసారు? ఎప్పుడన్నా ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, వెత్తవు, పొట్లలో కూర్చుకోవు. అవి ఏమి చేయకపోయినా కానీ వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? వాటికి జీవం పోసిన దేవుడు నీకు బలిలా? వాటిని ఆదరిస్తున్న దేవుడు, వాటికి క్షేమమిస్తున్న దేవుడు, వాటిని పోషించే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా ఆయన పోషించడా? అందుకే ఇప్పుడు కింద రాబడింది, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. ఏదంట? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ఎందుకు వాటికంటే మనం బహుశ్రేష్ఠులు అంటే వాటి కోసం యేసయ్య ప్రాణం పెట్టలేదు, వాటి కోసం యేసయ్య రక్తము చిందించలేదు, వాటి కోసం మహిమను, దేవదూతని, పరలోకమును, తండ్రిని, సింహాసనాన్ని వాటి కోసం దేవుడు విడిచిపెట్టి లోకానికి రాలేదు. ఏంటి కోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చాడంటే నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, మనందరి కోసం వచ్చిన దేవుడు నిన్ను పోషించలేదా? నిన్ను రక్షించలేదా? నిన్ను సంరక్షించలేదా? నీకు విడుదల కలుగు చేయలేదా? నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చలేదా? ఆయన మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మార్చగల దేవుడు ఆయన. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు. వాటి కోసం ప్రాణం పెట్టలేదు దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. మరి వాటిని పోషిస్తావా ప్రభా? మరి నిన్ను పోషించరా? నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించరా? నీ జీవితాన్ని దేవుడు బంధకాల నుంచి, సమస్యల నుంచి విడుదల చేయడా? ఎవరైతే నిన్ను అవమానపరచని చెప్పి నోరు తెరిచారో, ఎవరైతే నిన్ను చూసిస్తున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరి నోరు ఒక రోజు దేవుడు ముయించబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళందరి నోరు దేవుడు ఒక రోజు ముయించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు పడి ఉన్నావో అక్కడి నుంచి దేవుడిని పైకి లేపి సింహాసనం మీద కూర్చున్న పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ దీపం ఆరిపోదు. హల్లెలూయా. నీ దీపాన్ని దేవుడు ఆరిపోయాడు. నీ దీపాన్ని దేవుడు ఆరిపోయాడు. ఆయన వెలిగించే దేవుడు ఆయన. నా దీపము
యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆ దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హల్లెలూయా వెలిగించిన దీపాన్ని ఆర్పివేసేవాడు కాదు ఆయన వెలిగించే దీపాన్ని ఆర్పేసే దేవుడు కాదు ఆయన ఒకవేళ నువ్వు కొనాలెలుతూ ఉంటే మరలా దానిలో ఆయన నూనె పొయ్యగలిగిన వాడు ఆయన హల్లెలూయా నూనె పొయ్యగలిగిన వాడు ఆయన నూనె పొయ్యగానే ఏమిటప్పుడు ఆరిపోవాలని చూస్తున్న దీపము కూడా మరలా వెలుగుతో నింపబడుతుంది హల్లెలూయా మరలా వెలుగుతో నింపబడుతుంది ఎగిలిపడద్దు భయపడద్దు చర్యద్దు మీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి హల్లెలూయా మీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేయి దేవుడు నిన్ను విడిచిపెట్టిన వాడు కాదు